హలో డాక్టర్ నమస్తే అమ్మా. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. చెప్తానమ్మా, నా పేరు శశిధరరావు. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. చెప్పండి సార్. ప్లీజ్ చెప్పండి, వినపడుతుంది, చెప్పండి సార్. నా వయసు 64 సంవత్సరాలు సార్. ఓకే నాకు ఉన్నట్టుండి తల తిరగటము, బాడీ అంతా ఊగిపోయినట్టు ఉంటుంది సార్. ఓకే తల బాడీ తిరుగుతుంటుంది సార్. ఓకే ఈ మధ్య ఎంఆర్ఐ స్కాన్ చేయించాను, బ్రెయిన్ ఎంఆర్ఐ. తీస్తే డాక్టర్ సన్న బ్లడ్ క్లాట్స్ ఉన్నాయండి అని అన్నారు. ఓకే అసలు బ్లడ్ క్లాట్ కి ఒళ్ళు తిరగడానికి సంబంధం ఉందా? అది ఇందాక అన్నట్లండి, ఈ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అవ్వడం లేదా స్ట్రోక్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ కాదు, బ్లడ్ క్లాట్స్ అంటే ఎక్కడున్నాయని. ఓకే చెప్పండి సార్. అదే సార్, 7 చోట్ల బ్లాక్స్ ఉన్నాయి. మంచి వాటితో తగ్గుతుందని చెప్పి చెప్పారు. ఓకే సో దానికి మెడిసిన్స్ అయినా ఇంకేమైనా రెమెడీ ఉందా? మెడిసిన్ సరిపోతుందండి. మెడిసిన్స్తో పాటు రీహాబిలిటేషన్ అంటాము, వెస్టిబులర్ లేదా బ్యాలెన్స్ రీహాబిలిటేషన్ అంటాము. కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పిస్తారు, దాంతోపాటు కొంచెం ట్రైనింగ్ లాగా ఇస్తారు. దానితోటి మీకున్న ఇబ్బంది చాలా వరకు రికవర్ అవ్వచ్చు మెడిసిన్స్తో పాటి. అంతే తప్ప కంప్లీట్గా జీరో అయిపోతుందా అంటే మీకు ఎగ్జాక్ట్గా మీరు ఏం చెప్తున్నారు అనేది రిపోర్ట్స్ చూసే చెప్పడానికి అవుతుంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అంటే దాన్ని స్ట్రోక్ అనే అంటాము, బట్ మీరు స్ట్రోక్ కాదు అంటున్నారు. ఎగ్జాక్ట్గా మీ సిమ్టమ్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాతే వీ కెన్ కమ్ టు అ కంక్లూజన్. ఓకే డాక్టర్ గారు, ఎక్సర్సైజెస్ అన్నారు కదా, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మనకి కళ్ళు తిరగడము, ఈ వర్టిగో దీనికి చాలా బాగుంటుంది? వెస్టిబులర్ ఈ ఎక్సర్సైజెస్ కోసం, అంటే ఈ వెర్టిగో లేదా ఇంబ్యాలెన్స్ కోసం దానికంటూ సపరేట్ సెట్, ఈ మెడ కంట్రోల్ కట్టుబడడానికి ఎలా అయితే ఉంటాయి అదే టైప్లో ఈ వెస్టిబులర్ రీహాబిలిటేషన్ అంటాం. దానికి కొన్ని ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటే జిమ్కి వెళ్ళి ఇట్లా మజిల్ వెయిట్ లిఫ్టింగ్ లాగా కొన్ని ట్రైనింగ్ మోడాలిటీస్ ఉంటాయి. సో అవి ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయి. అంటే బాల్ పోతూ ఉంటుంది, అలా బాల్ ట్రాక్ చేయడం, అంటే కదులుతున్న దాన్ని ట్రాక్ చేయడం. లేదు ఒక చైర్ ఉంటుంది, చైర్లో తిప్పుతారు సో దట్ వాళ్ళ బ్యాలెన్స్ అలవాటు అవ్వడం, ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఫాస్ట్గా కదలడం. అట్లా కొన్ని చిన్న చిన్న ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ లాగా ఉంటాయి. ఆ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ తోటి ఏంటంటే ఈ మన బాడీలో ఉండే బ్యాలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొంచెం ఎఫిషియెంట్గా ట్రైన్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఆ కళ్ళు తిరగడం లేదా ఆ వర్టిగో ఏదైతే అనుకుంటున్నారో అది ఇంకా సిమ్టమ్స్ తగ్గి ఇంకా బెటర్ అవుతాయి.